Hello, my math ninjas. ఎలా ఉన్నారు అందరూ? So here we are with yet another धमाकेदार session for your FA2 exams. ఎస్ FA2 ఎగ్జామ్స్ వచ్చేసాయి. మీ అందరికీ టెన్షన్గా ఉంది కూడా అని నాకు తెలుసు. కానీ చాలా మంది తీసుకున్నారు FA2 కదా లైట్ ఎట్లనో అట్లా చేసేసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ దీస్ మార్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అందుకే మనం లైట్ తీసుకోవద్దు. నేనున్నంత వరకు అయితే లైట్ తీసుకునేదే లేదు ఏ ఎగ్జామ్ కూడా, రైట్? సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ద సెషన్. ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, తొందరగా ఈ సెషన్ని లైక్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఏం చేస్తున్నారు? తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెషన్లో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 అంటే మీ FA2 మోడల్ పేపర్ మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది అవుట్ ఆఫ్ 20 మార్క్స్ 45 మినిట్స్ ఇచ్చారు మీకు సాల్వ్ చేయడానికి, రైట్? సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ సెక్షన్ నంబర్ 1. ఫస్ట్ సెక్షన్లో ఏంటి, 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 మార్క్ అనమాట. అంటే మీరు ఈ 4 క్వశ్చన్స్ మీద 5 to 10 మినిట్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయొద్దు. మీకు కనుక కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండి మీకు అన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఫార్ములాస్ తెలిసి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చిందో అని తెలిసి సాల్వ్ చేయగలిగితే 5 మినిట్స్ 10 మినిట్స్ కంటే ఎక్కువ మీరు ఇక్కడ తీసుకునే అక్కర్లేదు, రైట్? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ 135. కాంజుగేట్ యాంగిల్ అంటే ఏదైతే యాంగిల్ మీకు ఇచ్చారో దాన్ని 360 డిగ్రీస్తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి దాని కాంజుగేట్ యాంగిల్ వస్తుంది, రైట్? సో హియర్ యూ హ్యావ్ 225. How many dimensions does a solid have? Solid అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్, ఒక 3D ఆబ్జెక్ట్. 3D ఆబ్జెక్ట్స్ని మనం సాలిడ్స్ అంటాం కదా. ఈ 3D అంటే ఏంటి? 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. అందుకే how many dimensions does it have? It has 3 dimensions: length, breadth and height. Next, third question. దాంట్లో 2 parts ఉన్నాయి, ఒక ట్రూ ఆర్ ఫాల్స్, ఒకటేమో fill in the blanks. 2 intersecting lines cannot be parallel to the same line. True. 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఉన్నాయంటే నేను ఇంకో లైన్ డ్రా చేశాను అనుకో ప్యారలల్గా, దిస్ లైన్ మైట్ బి ప్యారలల్ టు దిస్, కానీ ఇదేదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తే అది ఇంటర్సెక్ట్ అవుతుంది. సో 2 intersecting lines cannot be parallel to the same line. The statement is true. The edges of the surface are lines. Edges అంటే ఏంటి? లైన్స్ అన్నమాట. ఈ బుక్ మనం తీసుకున్నాం అనుకో, ఈ బుక్కి ఇవి ఎడ్జెస్ ఏంటవి? లైన్సే కదా. దిస్ ప్లేన్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ సర్ఫేస్, దే ఆర్ ప్లేన్. పాయింట్స్ అంటే ఏంటి? వర్టిసెస్ ఆర్ పాయింట్స్, ఆల్ రైట్? అండ్ ఫేసెస్, వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ని కలిపితే మనకి ఒక సాలిడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ అ పాయింట్ P లైస్ బిట్వీన్ 2 points P and R, ఒక పాయింట్ Q ఉందంట, పాయింట్ Q లైస్ బిట్వీన్ P and R such that PQ is equal to QR, then prove that PQ is equal to half of PR. వాళ్ళు ఏమన్నారు? ఇది ప్రూవ్ చేయాలి మనం. సో PRని మనం ఎలా రాసుకోవచ్చు? ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ PQ ప్లస్ QR కదా. కానీ PQ is equal to QR అని అన్నారు కదా. సో నేను PQ ప్లస్ PQ అని రాసుకుంటా. అంటే QR బదులు కూడా నేను PQ అనే రాసుకుంటా. దట్ విల్ బికమ్ 2PQ. సో PR is equal to 2PQ అంటే PQ ఏమవ్వాలి? హాఫ్ ఆఫ్ PR. హెన్స్ ప్రూవ్డ్. ఈజీ కదా. చాలు. నెక్స్ట్ సెక్షన్ నంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్. దీంట్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. రైట్ ఎనీ 2 postulates of Euclid. యూక్లిడ్కి ఎన్ని పాస్టులేట్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 5 postulates of Euclid. కానీ వాళ్ళు ఎన్ని రాయమంటున్నారు? ఎనీ 2 postulates. సో ఈ 5 postulates ఏవైనా 2 రాసుకుంటే మీకు మార్క్స్ వస్తాయి. మీకు టైం ఉంది, ఒకటి ఎక్స్ట్రా రాస్తా, ఒకటేమో నాకు అంత తెలీదు కానీ ఇదైతే తెలుసు అంటే ఎక్స్ట్రా కూడా రాసేసేయచ్చు, మీ ఇష్టం. సెకండ్ క్వశ్చన్. An angle and its complementary angle are in the ratio 2:3. Find the angles. 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అని మనం ఎప్పుడు అంటాం? వెన్ దే యాడ్ అప్ టు 90 degrees. 2 యాంగిల్స్ ఉన్నాయంట, దే ఆర్ ఇన్ ద రేషియో 2:3. సో 2x plus 3x is equal to 90. 5x is equal to 90. x is equal to 90 by 5. Okay, 5 into 1, 5 into 18. సో x is equal to 18. ఇక్కడతో ఆపేద్దామా మనం? అంతేనా? ఇక్కడతో ఆపేయాలా? లేదు. వాళ్ళు ఏం కనుక్కోమన్నారు? దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ది యాంగిల్స్. అంటే 2 into 18
3 into 18. ఇవి కనుక్కొని దీస్ ఆర్ ది యాంగిల్స్ అని మనం రాయాలి. మొత్తం కనుక్కోండి. ఎక్స్ కనుక్కున్న తర్వాత నా పని అయిపోయింది అని బల్లె అని నెక్స్ట్ సెక్షన్కి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొద్దు. ఆల్ రైట్, 2x ఇంకా 3x రెండు కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ సెక్షన్ నంబర్ 3. సెక్షన్ 3లో చాలా ఈజీ, 4 మార్క్ క్వశ్చన్ ఒకటే ఇస్తారు, అది మనం సాల్వ్ చేయాలి. ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 2x, 3x plus 5, 4x minus 14. Find the value of x and measure each angle of the triangle. ఫస్ట్ x వాల్యూ కనుక్కోవాలంట, కానీ ఏమి ఇచ్చారు? ది ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అని ఇచ్చారు. Now what do we know about the angles of a triangle? They add up to 180 degrees. 2x plus 3x plus 4x. 2 plus 3, 5, 5 plus 4, 9x. Plus 5 minus 14 minus 9. Okay? Sorry, yeah, minus 9 is equal to 180. ఈ రెండిట్లో నుంచి నేను 9 కామన్ తీసుకొని x minus 1 అని రాసి ఈక్వల్స్ టు 180 అని పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు 9 అటువైపు పంపించుకుంటే ఏమైపోతుంది? డివిజన్ బై 9. సో 180 by 9 which is equal to 20. x ఏంటి? 21 degree. సో మనం we found the value of x. దాని తర్వాత ఒక్కొక్క యాంగిల్ కూడా కనుక్కోమంటున్నారు. అంటే 2 into 21, 3 into 21 plus 5, 4 into 21 minus 14. ఇవి అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 21 సబ్స్టిట్యూట్ చేసి ఆ 3 యాంగిల్స్ కూడా కనుక్కోవాలి. అప్పుడే మీకు ఫుల్ 4/4 మార్క్స్ వస్తాయి. ఎక్స్ ఒక్కటి కనుక్కుంటే సగం క్వశ్చనే చేశారు. ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయి కదా, దీనికి 2 మార్క్స్ పడుతుంది, ఇది యాంగిల్స్ కనుక్కోవడానికి 2 మార్క్స్ పడుతుంది. సో ఎక్స్ ఒక్కటి చేసి వదిలేస్తే ఓన్లీ 2 మార్క్సే వస్తాయి మీకు. మిగతా 2 మార్క్స్ ఎందుకు కట్ చేశారంటే మీరు యాంగిల్స్, ఈచ్ యాంగిల్ కనుక్కోలేదు కాబట్టి. అందుకే క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ వచ్చిన తర్వాత క్వశ్చన్ ఒకసారి వెళ్ళి చెక్ చేసి మళ్ళీ ఇదే అడిగారా, మనం అదే ఫైండ్ అవుట్ చేసామా, ఇంకేమన్నా అడిగారా అని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కమ్స్ ద లాస్ట్ సెగ్మెంట్ విచ్ ఇస్ ద ఫోర్త్ సెగ్మెంట్. ఒక 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఆప్షన్ అంటే ఫస్ట్ దైనా సెకండ్ దైనా చేయొచ్చు, అండ్ దట్ విల్ క్యారీ 8 మార్క్స్. ఓకే, డ్రా an equilateral triangle whose side is 5.2 centimeters. సో ఫస్ట్ AB డ్రా చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ అ స్కేల్. మెజర్ 5.2 centimeters. ఇప్పుడు టేక్ అ కాంపస్, ఏ నుంచి రేడియస్ అంటే స్కేల్ మీద మళ్ళీ 5.2 మెజర్ చేయండి మీ కాంపస్ తోటి. విత్ A యాజ్ అ సెంటర్ డ్రా ఎన్ ఆర్క్. సేమ్ రేడియస్ విత్ B యాజ్ అ సెంటర్ డ్రా ఎన్ అదర్ ఆర్క్. ఇదేదైతే ఎక్కడైతే కలుస్తుందో దట్ ఈస్ యువర్ C. Join your A to C and your B to C. You would be getting the required equilateral triangle ABC. ఇక్కడతో ఆపేయాలా? లేదు. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇది కూడా రాయాలి. మీరు ఎలా అయితే మీరు కన్స్ట్రక్ట్ చేశారో అలా సింపుల్ ఇంగ్లీష్లో రాసేసేయండి, అంతే. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఆర్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ఆప్షన్ ఉంది ఏదైనా చేసుకోవచ్చు అని. చాలామంది చూసేగానే ఇది వదిలేస్తారు, కానీ ఇది చాలా ఈజీ. చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి అని ఇచ్చారు, అంతే. మిగతా అన్ని వాల్యూస్ ఇక్కడ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్, వై అండ్ జెడ్. ఫస్ట్ ఒకసారి ఎక్స్ మీద కన్నేద్దామా? మీరు ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 70 ప్లస్ ఎక్స్ is equal to 180. They are lying on a straight line kabatti linear pair of angles kada. So 2x is equal to 180 minus 70 which is equal to 110. X is equal to 55 degree. Mana x manaku vachesindi. Ippudu ee triangle, in triangle PAE oka angle 90 అని తెలుసు, x 55 అని తెలుసు. ఇక్కడ నుంచి మనం y కనుక్కోవచ్చా? బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ యాడ్ అప్ టు 180 డిగ్రీ కదా. సో ఇక్కడ నుంచి మనం y కూడా కనుక్కోవచ్చు. y వచ్చేసిన తర్వాత z ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు లుక్ ఎట్ ఇట్ కేర్ఫుల్లీ. వాళ్ళు ఏమి ఇచ్చారు? యువర్ సిడి ఇస్ ప్యారలల్ టు ఏబి అని ఇచ్చారు. సో యువర్ సిఈ విల్ బీ ద ట్రాన్స్వర్సల్ కదా. అంటే యాంగిల్ z ఇది ఈజ్ ఈక్వల్ టు దిస్. ఎందుకు? దే ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో z is equal to 70 plus x.
అంటే 70 ప్లస్ 55 135 ఈజ్ యువర్ సెల్. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది, వై వాల్యూ వచ్చేసింది, జెడ్ వాల్యూ వచ్చేసింది. వాల్యూస్ వచ్చిన తర్వాత దాన్ని ఒక బాక్స్లో వేయండి సో దట్ ది ఇన్విజిలేటర్ నోస్ మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అని. సో తొందరలో ఉన్నప్పుడు 8 మార్క్స్ అలా పడిపోతుంది, రైట్? సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా భయపడొద్దు, కాన్ఫిడెంట్గా చెయ్యండి. మనం ఆల్రెడీ 1 షార్ట్ రివిజన్స్ చేసుకున్నాం ప్రతి చాప్టర్ది. ఆ 1 షార్ట్ రివిజన్ గో త్రూ చేసుకోండి, ఇంకా మీకు ఎక్కడికి వెళ్ళే అక్కర్లేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసాం, రైట్? సో ఈ వీడియోని లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు. మా ఛానల్కి ఇలాంటి చాలా వీడియోస్, మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం ఈ ఛానల్ మీద. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. బాయ్, మళ్ళీ కలుసుకుందాం.